హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నేను మీ సుష్మాని. ఈరోజు నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అండి, వంకాయ ఆలు టమాటా. చాలామందికి ఫేవరెట్ ఉంటుంది. వంకాయ ఆలు ఎలా ప్రిపేర్ చేస్తానో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాండి. ఆయిల్ వేసుకున్నాక ఇలా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకున్నాను. మళ్ళీ కొంచెం బ్రౌనిష్ వచ్చేదానికి మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక వంకాయ ఆలు వేసుకోవాలి. అవి కూడా ఫ్రై చేయనియాలి. ఇప్పుడు నేను వంకాయ వేసుకుంటున్నాను. ఆయిల్లో వంకాయ వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసి ఆయిల్లో ఫ్రై అవుతున్నాను. వంకాయ చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఆలు వేస్తున్నాను. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలామందికి ఆలు వంకాయ ఫేవరెట్ ఉంటుంది. సో అందుకే ఇలా తీసుకొస్తున్నాను. ఇప్పుడు కారం వేసుకోవాలండి. కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక కారం వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయాలి, మళ్ళీ కలపాలి. కలిపి ఇప్పుడు టొమాటో వేసుకొని టొమాటోని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేయనిచ్చాక కొంచెం ధనియాల పౌడర్, కొత్తిమీర వేసుకొని బాయిల్ చేసుకొని అయిపోతుందండి. కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేసుకోవాలి, అంతే. కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు టమాటాస్ వేసుకోవాలి, మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఒక 5 minutes బాయిల్ అయ్యాక కొంచెం లిటిల్ బిట్ మీ ఇష్టం, వాటర్ వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం. అది ఫ్రై టైప్ కావాలంటే వేయకండి. కర్రీ టైప్ కావాలంటే కొద్దిగా లిటిల్ బిట్ వాటర్ వేసి కొద్దిగా కొత్తిమీర, ధనియాల పౌడర్ వేసి కర్రీ ప్రిపేర్ అయిపోతుంది, రెడీ. ఇప్పుడు నేను కొద్దిగా ధనియాల పౌడర్ వేసి కొద్దిగా లిటిల్ బిట్ కొత్తిమీర వేస్తాను, వేసి బాయిల్ చేస్తాను. మళ్ళీ మొత్తం కలిపి ఒకసారి కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసి బాయిల్ అవ్వనివ్వాలండి. బాయిల్ అయ్యాక కర్రీ రెడీ అయిపోతుంది. అంతే అండి, వేడివేడిగా యమ్మీగా వంకాయ ఆలు టమాటా కర్రీ రెడీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, చాలా బాగుంటుంది.